జజీరా ఎయిర్లైన్స్ నుంచి ఒక ముఖ్యమైన ట్రావెల్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ రోజు ఇరాన్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై దాడి చేసిన అనంతరం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 5 నుంచి జజీరా ఎయిర్లైన్స్ తన విమాన సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తిరిగి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 5 నుంచి తమ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు జజీరా ఎయిర్లైన్స్ అధికారికంగా అయితే ప్రకటించింది. ఈ నిర్ణయం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తో కలిసి పూర్తి భద్రతా అనుమతులు పొందిన తర్వాత తీసుకున్నట్టు జజీరా ఎయిర్లైన్స్ అయితే తెలిపింది. విమాన సర్వీసులు పునఃప్రారంభమైనప్పటికీ కొన్ని ఫ్లైట్లు ఆలస్యం కావచ్చు, ఇంకా క్యాన్సిల్ కావచ్చని జజీరా ఎయిర్లైన్స్ అయితే ప్రయాణికుల్ని హెచ్చరించింది. అందువల్ల ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు బయలుదేరే ముందు తమ ఫ్లైట్ స్టేటస్ ను చెక్ చేసుకుని దాని తర్వాత ఎయిర్పోర్ట్ కి రావాలని జజీరా ఎయిర్లైన్స్ ప్రయాణికులందరికీ అయితే సూచించింది. జజీరా ఎయిర్లైన్స్ సీఈఓ అయిన బర్తన్ పశుపతి గారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన సంఘటనపై ఆయన తీవ్ర విచారం అయితే వ్యక్తం చేశారు. అలాగే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై దాడి తర్వాత మన భారతీయుడు చనిపోయాడు, అతనికి సానుభూతి కూడా జజీరా ఎయిర్లైన్స్ సీఈఓ అయితే తెలిపారు. ఈ క్లిష్టమైన సమయంలో సహకరించిన ప్రయాణికులందరికీ జజీరా ఎయిర్లైన్స్ సీఈఓ గారు కృతజ్ఞతలు కూడా తెలిపారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అయితే ప్రయాణికులు తమ ఎయిర్లైన్స్ నుంచి వచ్చే తాజా అప్డేట్స్ ను గమనిస్తూ ఉండాలని జజీరా ఎయిర్లైన్స్ సీఈఓ అయితే తెలిపారు. ఫ్రెండ్స్, కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోని టెర్మినల్ 4, టెర్మినల్ 5 ఈ రోజు నుంచి అయితే ప్రారంభమయ్యాయి. టెర్మినల్ 1 విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. ఇరాన్ చేసిన దాడుల్లో టెర్మినల్ 1 లో భారీ డ్యామేజ్ అయితే జరిగింది. టెర్మినల్ 1 లో ఒక భారతీయుడు చనిపోగా 63 మందికి గాయాలు కూడా అయ్యాయి. టెర్మినల్ 1 1-2 రోజుల కన్నా ఇంకా లేదంటే ఎక్కువ సమయం పట్టొచ్చు తిరిగి ప్రారంభం కావడానికి. ఇప్పుడు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ 4, టెర్మినల్ 5 అయితే ఆపరేట్ అయితే అవుతున్నాయి. ఎవరైతే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ తమ ఫ్లైట్ స్టేటస్ ను ముందుగానే చెక్ చేసుకొని మీరు ఎయిర్పోర్ట్ కి అయితే చేరండి. లేదంటే ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.